వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరుపై సందిగ్ధం నెలకొంది. నిన్న మరోసారి హైదరాబాద్లో కాకాణికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. ఇంట్లో ఆయన లేకపోవడంతో కుటుంబ సభ్యులకి నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ రోజు నెల్లూరుకు వస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఆయన రావడం మాత్రం సస్పెన్స్గానే మారింది. విచారణకు హాజరు కాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు ఇప్పటికే వెల్లడించారు. అయితే ఇక నేడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ మరియు క్వాష్ పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగబోతోంది. తెల్లరాయి అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని కాకాణిపై పొదులుకూరి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తనపై నమోదైన కేసుల్ని కొట్టివేయాలని కాకాణి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా నేటికి విచారణను వాయిదా వేసింది హైకోర్టు. ఈ నేపథ్యంలో పోలీసు విచారణకు హాజరు కావాలి అంటూ నోటీసు అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. కానీ ఎక్కడ వెళ్ళినా కానీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పరారీలో ఉండడం మాత్రం ప్రస్తుతం ఆశ్చర్యంగా ఉంది అంటున్నారు. అలాగే నోటీసులు కుటుంబ సభ్యులకి అందజేసి వచ్చారు. మరి ఆయన విచారణకి హాజరు అవుతారా కారా అనేది ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. అనేక కేసులు నమోదయ్యాయి. అనేక కేసుల్లో బెయిల్ కూడా తెచ్చుకున్నారు. బెయిల్ తెచ్చుకునేటువంటి క్రమంలో ఇలా పరారీలో ఉండడం, పోలీస్ స్టేషన్ కూడా ఆయన విచారణకి సహకరించకుండా ఉండడం అనేది చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం కోర్టులు కూడా వీటిని చాలా సీరియస్గా తీసుకోబోతున్నాయి అనేది కూడా చెప్తున్నటువంటి అంశం. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుని కోర్టులో పిటిషన్లు మూవ్ చేయాలని చూస్తోంది. ఇదే నేపథ్యంలో మరి ఈరోజు జరిగేటువంటి ముందస్తు బెయిల్ అలాగే క్వాష్ పిటిషన్ల మీద విచారణ ఏ విధంగా ఉండబోతోంది, మరి అదే సమయంలో నెల్లూరులో కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసు విచారణకి హాజరు అవుతారా లేదా అన్నదాని మీద ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది.